ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈ ఆదివారం అంటే జూలై 5న గురు పౌర్ణమి. మరి గురు పౌర్ణమి ప్రత్యేకత ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆషాఢ శుద్ధ పౌర్ణమిని గురి పౌర్ణమి లేదా వ్యాస పౌర్ణిమ అని అంటారు. ఈ పౌర్ణమి ఈ సంవత్సరం జూలై నెలలో 5వ తేదీన వచ్చింది. హిందూ సంప్రదాయ ప్రకారం తల్లిదండ్రుల తర్వాత స్థానం గురువులకే దక్కుతుంది. అయితే పురాణాల కాలం నాటి నుండి నేటి వరకు గురువు అనగానే వ్యాస మహర్షినే మొదటిగా పూజిస్తారు మరియు గౌరవిస్తారు. ఆయన జన్మదినాన్ని ఒక పవిత్రమైన రోజుగా భావించడమే కాదు, ఒక పండుగలా కూడా జరుపుకుంటారు. ఈ ఆచారం మన దేశంలో ప్రతి ఏటా ఆనవాయితీగా వస్తూ ఉంటుంది. ఇలా గురు భగవానుని స్మరించుకొని గురు పౌర్ణమి నాడు పూజలు చేస్తే తమకు సకల సంపద లభిస్తాయని చాలా మంది హిందువులు నమ్ముతారు. అయితే గురువు అనగానే వ్యాస మహర్షిని ఎందుకు గుర్తు తెచ్చుకుంటారు? ఎందుకనంటే ఈ రోజున ఆయనను అందరూ పూజిస్తారు, అతని ఆశీర్వాదం కోరతారు. దీని వెనుక కథ ఏంటో తెలుసుకుందాం. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వర, గురు సాక్షాత్ తస్మై శ్రీ గురవే నమః. గురు పౌర్ణమి చాతుర్మాస దీక్ష ప్రారంభ సమయంలో వస్తుంది. గురువులు ఎక్కడికి వెళ్లకుండా ఒకే చోట ఉండి శిష్యులకు జ్ఞానబోధ చేసే సమయమే చాతుర్మాసం. ఈ కాలంలో వచ్చే తొలి పౌర్ణమిని గురి పౌర్ణిమ అంటారు. ఈ సమయంలో తమకు సమీపంగా నివసిస్తున్న తపసంపన్నులను సమీపించి పూజించి జ్ఞానాన్ని సాధించే ఆచారానికి గురు పౌర్ణిమ ప్రతీకగా నిలుస్తుంది. అందుకే గురు పూజ శ్రేష్టమైనదిగా నిలిచింది. అయితే దీనికి ఒక విశిష్టమైన కథ కూడా ఉంది. పురాణాల ప్రకారం పూర్వకాలంలో వారణాసి ప్రాంతంలో పేద బ్రాహ్మణ దంపతులు నివాసం ఉండేవారు. ఈ బ్రాహ్మణుని పేరు వేదనిధి, ఆయన సతీమణి పేరు వేదవతి. వీరికి ఎల్లప్పుడూ భక్తి భావనే. అయితే వీరు ఎన్ని పూజలు చేసినా, ఎన్ని యాగాలు చేసినా, ఎన్ని నోములు వ్రతాలు చేసినా వీరికి సంతానం మాత్రం కలగలేదు. అయితే అదే సమయంలో రోజు వారణాసిలో ఉండే వ్యాస భగవానుడు ప్రతిరోజు మధ్యాహ్నం వేళ గంగానదికి స్నానం చేసేందుకు రహస్యంగా వస్తున్నాడని తెలుసుకుంటారు. దీంతో వారు ఎలాగైనా ఆ గురువును దర్శించుకోవాలని భావిస్తారు. ఆ రోజు నుండే వారు ఆ స్వామి దర్శనం కోసం 1000 కళ్ళతో వెతకడం ప్రారంభిస్తారు. ఈ సందర్భంలోనే ఒక రోజు భిక్షగాడి రూపంలో చేతిలో దండం కమండలంతో పాటు వచ్చిన ఓ వ్యక్తిని చూసి వారు వెంటనే అతని పాదాలపై పడి నమస్కరిస్తారు. ఆ సమయంలో ఆ భిక్షగాడు వారిని కసురుకుంటాడు. అయినా సరే వారు మాత్రం ఆయన పాదాలను విడవకుండా, మహానుభావుడా, తమను సాక్షాత్తు వ్యాస భగవానుడు అని మేము గ్రహించాం, కాబట్టి మమ్మల్ని ఆశీర్వదించమని కోరుతున్నాం అని అంటారు. ఆ మాటలు విన్న ఆ సన్యాసి గంగానది ఒడ్డున మొత్తం అన్ని దిక్కులను ఒకసారి చూస్తాడు. ఎవరూ తనను చూడలేదని నిర్ధారించుకున్నాక వెంటనే వారికి ఏమి కావాలో కోరుకోమంటాడు. రేపు నా తండ్రి కార్యం, దానికి మీరు బ్రాహ్మణార్థమే అతిథిగా మా ఇంటికి తప్పక విచ్చేయాలని వేడుకుంటారు. వారికి ఇచ్చిన మాట ప్రకారం వారికి ఇంటికి విచ్చేసిన వ్యాస మహర్షిని ఆ దంపతులు సాదరంగా ఆహ్వానించి అతిథి మర్యాదలు చేస్తారు. అనంతరం దేవతార్చనకు తులసి దళాలు, పూలను సిద్ధం చేసి పూజ నిర్వహించి అనంతరం వ్యాస భగవానుడికి సాష్టాంగ నమస్కారం చేస్తారు. వారి ఆతిథ్యానికి ముగ్ధుడైన ఆయన వారికి ఏ వరం కావాలో కోరుకోమంటాడు. అప్పుడు ఆ స్వామి వారికి తాము ఎన్ని వ్రతాలు నోములు చేసినా సంతానం మాత్రం కలగడం లేదని, ఆ వరాన్ని ప్రసాదించాలని వేడుకుంటారు. అందుకు అనుగ్రహించిన మహర్షి త్వరలోనే మీకు తెలివైన ఐశ్వర్యవంతులైన 10 మంది పిల్లలు జన్మిస్తారని ఆశీర్వదిస్తారు. ఆ వ్యాసుడి అనుగ్రహంతో వేదనిధి వేదవతికి సంతానయోగం లభిస్తుంది. దీంతో వారు అప్పటి నుండి సుఖ సంతోషాలతో పాటు వారి జీవిత చరమ అంకంలో విష్ణు సాయుధ్యాన్ని పొందగలుగుతారు. అందుకే గురు పౌర్ణమి రోజున ఆ మహామునిని ప్రార్థిస్తే కోరుకున్న కోరికలు నెరవేరుతాయని మరి పండితులు అంటున్నారు. సో ఫ్రెండ్స్, మరి వ్యాస మహర్షి ముఖ్యంగా చెప్పాలంటే గురు పౌర్ణమికి ముఖ్య కారణం ఏంటంటే వ్యాస పౌర్ణమ అని అంటారు. అది మరి వ్యాస మహర్షిని ముందుగా కొలుస్తూ ఉంటారు, అలాగే పూజిస్తూ ఉంటారు. ఇది కథ. సో ఇలాగా వ్యాస మహర్షి నుంచి మనకు మరి గురు పౌర్ణమి వచ్చిందని చెప్పబడుతుంది. చాలా మంది అనుకుంటారు గురు పౌర్ణమి అంటే సాయిబాబాను పూజించడం అలా అని మరి అందరూ అనుకుంటూ ఉంటారు. యాక్చువల్లీ గురు పౌర్ణమ నిజంగా చెప్పాలంటే గురు పౌర్ణమ గురువుకు నమస్కారం చేయడం లేదా గురువును పూజించడం అనేది, లేదంటే వ్యాసను పూజించడం అని చెప్పడానికి ఇది ఖచ్చితమైన కథ. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.